నాకు చాలా అత్యంత ఆప్తుడు. మీ అందరికి కూడా తెలుసు. మీ అందరికి ఆప్తుడే కాదు, పేద ప్రజలకు ఆప్తుడు ఆయన. ఎవరి పార్టీ చూడరు, ఏం చూడరు, నాలాగనే లేదా ఆయనలాగా నేను ఆయన చూసి కూడా నేను నేర్చుకున్నాను అనుకో. అట్లా ప్రజా జీవితంలో 35 ఏళ్ళకెళ్ళి ఉన్నాం కాబట్టి నాకున్న పరిచయంతో కొద్దిగా నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండే మొన్న 12 అసెంబ్లీలు యామ్ రోడ్ శంకుస్థాపనలో బిజీగా ఉండి ఆ పనులన్నీ కూడా మొదలు పెట్టించడం. 13,000 కోట్లు ఆర్ఎండ్బి, 7,000 కోట్లు పంచాయతీరాజ్, 20 ఇంకొక 5,000 కోట్లు కూడా పర్మిషన్ తీసుకున్నాం ఆర్బీఐ. నిన్ననే ఫైనల్ అగ్రిమెంట్ కూడా అయిపోయింది. ఇది చరిత్రలో ఎక్కడ లేదు. ప్రతి ఊర్లో కూడా ఊరికి వెళ్ళి తండాకి వెళ్ళి మండల హెడ్ క్వార్టర్ వరకు డాంబర్ రోడ్డు, సింగిల్ రోడ్డు, మండలంకి వెళ్ళి జిల్లా కేంద్రానికి తప్పనిసరిగా డబల్ రోడ్డు. మహబూబ్నగర్లో నిన్న భక్తలకి వెళ్ళి ఎగ్జాంపుల్ చెప్తాను. భక్తలకి వెళ్ళి నారాయణపేట హెడ్ క్వార్టర్కు 25 కిలోమీటర్లు 754 గుంటలు ఉన్నాయి పెద్ద పెద్దవి. పోతానికి 1:20 పడుతున్నది. నాకు అక్కడ ఎమ్మెల్యే మంత్రి వాకిటి శ్రీహరి గారు ఎప్పటికెళ్ళో చెప్తున్నారు, స్టేట్ గవర్నమెంట్ ఎమ్మెల్యే ఆర్ఎండ్బి అంటే ఆర్ఎండ్బి బడ్జెట్ ఆయన 20,000 కోట్లు అప్పులు పెట్టిపోయాను, కాంట్రాక్టర్ ఎవరు వస్తారని చెప్పి హ్యామ్లో పెట్టి శంకుస్థాపన చేయడమే కాదు కలెక్టర్ గారిని పెట్టి అన్ని పర్మిషన్లు ఇప్పించి వర్క్ కూడా స్టార్ట్ చేయించిన. ఆ నుంచి గద్వాల్ పోయినా, వనపర్తి పోయినా, నాగర్ కర్నూలు, ఇవన్నీ 4-5. అంతకుముందు జనగాము, ఆలేరు, భువనగిరి, రకరకాలు ఇట్లా ప్రతిరోజు కాన్స్టిట్యూన్సీలో రోడ్లు వేసుకున్నాం. ఎందుకంటే మనం సేఫ్గా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళామంటే మళ్ళీ సేఫ్గా వస్తాం, ఇంటికి రావాలి. యాక్సిడెంట్ పెరిగిపోతున్నాయి. ఈరోజు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసుకుంటూ హెల్మెట్ లేకుండా ఎంత చెప్పినా వినకుండా ఇంటి దగ్గర భార్య పిల్లలు తల్లిదండ్రులు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. సో క్రైమ్ రికార్డు కూడా ఇప్పుడు నాకు గడ్కరీ చెప్తాడు, ప్రపంచం అంతా ఎంత యాక్సిడెంట్లు అవుతుందో ఒక ఇండియాలో అన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పి. అందుకనే ఇలా దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో నా శాఖకు సంబంధించి నేను ఆర్బీఐ పర్మిషన్ తీసుకొని 1.5 ఇయర్ గడ్కరీ గారితో 2,000 కోట్ల సిఆర్ఎఫ్ రోడ్లు కూడా పనులు పూర్తిగా వస్తున్నాయి. ఇవన్నీ మాట్లాడుకుంటూ ఇంకేం నడుస్తున్నాయి, ఇంకెన్ని బడ్జెట్ వస్తున్నాయి అని చెప్పి పెద్దలు పార్టీ పరంగా వర్కింగ్ ప్రెసిడెంటే కాదు, ఇవాళ ఏ సమస్య ఉన్నా స్పందిస్తూ గాంధీ భవనే కాదు గ్రామాలలో కూడా పార్టీ కోసం నెక్స్ట్ టైం నేను పోటీ చేయ అవసరం ఉంటే నిర్మల పోటీ చేస్తుంది. కానీ నాకు పదవులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యమని రాహుల్ గాంధీ గారు కూడా ఎంతో ఇష్టపడతారు జగ్గారెడ్డి గారండి. మేము ఎంపీగా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై, కాంగ్రెస్లో 6 సార్లు గెలిచిన వ్యక్తిగా నాకు పరిచయం ఉన్న జగ్గారెడ్డి గారు అంటే ఒక మాస్ పబ్లిక్ పేదల పక్షాన ఉంటాడు కాబట్టి నాకు కూడా ఇష్టం. దాని గురించి నెక్స్ట్ ఎట్లా గెలిపించాలి, మన పథకాలన్నీ కూడా మంచిగా ఉన్నాయి. సన్న బియ్యం కానీ, ఆర్టీసీ కానీ, ఉచితంగా ఫ్రీ కరెంట్ కానీ, ఇంకా ఏం చేస్తే ఎట్లుంటుంది, జిల్లాల వారీగా నల్గొండలు ఎన్ని పెరగబోతున్నాయంటే 6 సీట్లు పెరుగుతాయని మా లెక్క. మహబూబ్నగర్లో 14కి వెళ్ళి 20 కావచ్చు, నల్గొండలో 12కి వెళ్ళి 18 సీట్లు అంటే 6 అసెంబ్లీలు పెరుగుతాయి. ఇట్లా దక్షిణ తెలంగాణలో ఎట్లా 90% గెలుస్తాం. ఉత్తర తెలంగాణ ఎక్కడెక్కడ వీక్ ఉందో మనందరం ఫోకస్ పెట్టాలని చర్చించుకున్నాం, అంతే తప్ప ఏం లేదు, వేరే విషయాలు ఏం లేదు. తుంగతుర్తి విషయం అడిగితే అది మీరు సీనియర్ నాయకులుగా వర్కింగ్ ప్రెసిడెంట్గా మీకు అన్నీ తెలుసు. కార్యకర్తల కష్టాలు ఏంది, నష్టాలు ఏంది, ప్రజల నష్టాలు అన్నీ తెలిసిన వ్యక్తి. ఆయన నేను చెప్పేది ఏముంటుంది, నన్ను అడిగిన ఒపీనియన్ చెప్పినా అందరినీ కలిసి పనిచేయమని చెప్పండి. మీరు పిలిచి అందరు 2 వర్గాలను కూర్చోబెట్టి అక్కడ ఉండి, నేను ఎంపీగా ఉన్నా, రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, ఇప్పటికి కూడా నా దగ్గరకు వచ్చి పని చేసుకుంటారు. కానీ అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు కాబట్టి వాళ్ళని కూర్చొని సమన్వయం చేయండి. ఇట్లా వీధిలో పడి మండల కాంగ్రెస్లని ఆ పోస్టులకని ఇట్లా మనం అనుకుంటే అవతల పార్టీ ఉందలా మనం రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేయాలి. మాది ఫస్ట్ టార్గెట్. నా టార్గెట్ అయితే అది. నాకు పదవులు ముఖ్యం కాదు. నాకు పదవుల కోసం నేను మొన్న మెజార్టీ వచ్చినాక అందరూ ఢిల్లీకి పోయినారు సీనియర్లు, ఎవరు పేరు చెప్పే అవసరం లేదు. నేను ఢిల్లీకి పోయినా మంత్రి పదవి కావాలని, పోర్ట్ఫోలియో కావాలని పోయినా. అంటే సో నేను కూడా ఇప్పుడు కూడా పార్టీ కోసం చిన్నప్పటికే ఎన్ఎస్వై రాజీవ్ గాంధీని చూసి అట్రాక్ట్ అయ్యి పార్టీలో తిరుగుతున్నా. నెక్స్ట్ టైం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి. ఆయన జీవితం అంకితం చేసి ఇలా మొత్తం ప్రతి సమస్య మీద స్పందిస్తున్నాడు. ఎవరు ఎంతమంది అవహేళన చేసినా ఆయన వెనుక పోతలేడు. ఆ పాదయాత్ర మీరు చూడండి, కన్యాకుమారికి వెళ్ళి కాశ్మీర్కి పోతే మేము అందరం ఎండింగ్ పోతే 3 రోజులు 4 జాకెట్లు వేసుకొని అయినా మేము ఇట్లా భయపడితే ఆయన టీ
టీషర్ట్ ప్యాంట్ మీద ఆ -30 డిగ్రీలో చేసిందంటే భారత్ జోడో నఫరత్ జోడో యాత్ర. కాంగ్రెస్ అని చెప్పలేరు, అందరం కలిసి ఉండాలని. అలాంటి నాయకుడు ప్రధానమంత్రి అయితే ఇంత పెద్ద దేశంలో ఎన్నో కులాలు ఇట్లా సమైక్యం ఉన్న సెక్యులర్ కంట్రీ కాబట్టి అలాంటి నాయకులు ప్రధానమంత్రిగా చూడాలన్నది కోరిక. మా కార్యకర్తలు నాయకులకు చెప్తున్నాం, కొందరికి పదవులు ముందు వస్తాయి, కొందరికి వెనకకు వస్తాయి, కానీ కలిసి పనిచేయండి. రోడ్డు మీదకి రాకండి. ఏమన్నా ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్, పీసీసీ ప్రెసిడెంట్ చెప్పండి. జిల్లాలో మీకు ఏమైనా అది డెవలప్మెంట్ వర్క్స్ కావాలి, నిధులు కావాలంటే మంత్రులుగా మాకు చెప్పండి, మీ ముఖ్యమంత్రి గారు తీసుకుపోతాం. తప్పకుండా నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ డెవలప్ చేసుకుంటూ ఈరోజు మళ్ళీ నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ పక్కా వస్తుంది. ఇక్కడ పక్కా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నాడు ఈసారి. పోయినసారి దగ్గరకు వచ్చి మిస్ అయ్యిండు. సర్వేకి మా డ్యూటీ కాదు. మీ పబ్లిక్ రోజు నాకు జ్వరం వచ్చింది, మొన్న రాత్రి 2ంటికి వచ్చిన, 11 గంటలకు వనపడుతున్నా. లాస్ట్ మీటింగ్ 11 గంటలకు అయిపోయింది. ఆనే ఎమ్మెల్యే గారు ఇట్లనే కొంచెం టీ తాగి 2 గంటలకు వచ్చి ఇంటికి వచ్చినాం. Subscribe us and press the bell icon for more interesting updates.